డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. దేవదూతల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవదూతల వ్యవస్థ ఏమిటి? దేవదూతలు భూమి మీదకి ఎలా వస్తూ ఉంటారు? దేవదూతలకు ఆకలి వేస్తుందా? దేవదూతలకు శరీరాలు ఉంటాయా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బైబిల్లో సుమారు 300 సార్లు దేవదూతల గురించి ప్రస్తావించబడింది. వీరు దేవుని సేవ కొరకు సృష్టింపబడ్డారు. దేవుడు విశ్వ నిర్మాణం చేపట్టాక అందులో ప్రథమ సృష్టి దేవదూతలను కలుగజేశాడు. భూమి మీద ఉన్న మానవుల కంటే ముందే ప్రప్రథమంగా దేవదూతలను దేవుడు సృష్టించాడు. అంటే మానవుల కంటే ముందే దేవదూతలు ఉన్నారు. కొలస్సీయులు 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈ లేఖనం ప్రకారం ఆకాశంలో ఉన్న వాటిని గాని భూమి మీద ఉన్న వాటిని గాని దేవుడే సృష్టించాడు. ఆకాశంలో ఉండే అదృశ్యమైన వాటిని కూడా దేవుడే సృష్టించాడు. విశ్వంలో అదృశ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో దేవదూతల సృష్టి ఒకటి. అదృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించనివి. హెబ్రీయులు 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. ఈ లేఖనంలో వాయువులు అంటే ఫుట్నోట్లో ఆత్మలు అని వ్రాయబడింది. అంటే దేవదూతలు ఆత్మలు, మన కంటికి కనిపించరు. అదే అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ లేఖనం కూడా దేవదూతల గురించే వ్రాయబడింది. దేవదూతలు పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు. ఆత్మలు అనేవి భౌతిక శరీరాలు ధరించుకొని ఉన్న మానవులకు కనిపించవు. కానీ దేవదూతలు క్షణంలో తమ స్వరూపాలను మార్చుకోగలవు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత అవసరమైతే భౌతిక స్వరూపంలోకి మారగలవు. అలాగని భౌతిక సంబంధమైన దేవదూతలు కాదు. వీరు ఉనికి ఆత్మలుగానే దేవుడు సృష్టించాడు. కానీ అప్పుడప్పుడు మానవుల అవసరార్థం భౌతిక శరీరాలు ధరించుకుంటారు. అందులో భాగంగానే దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవదూత వచ్చి రక్షించినట్టుగా దానియేలు రాజుతో అన్నాడు. అంటే దానియేలు దేవదూతను చూచాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసే సమయంలో 2 దేవదూతలు కనిపించారు. ఈ విధంగా కొన్ని పరిస్థితులలో దేవదూతలు భౌతిక శరీరాలు ధరించుకుంటారు. కానీ వీరి ఉనికి మాత్రం ఆత్మలుగానే దేవుడు సృష్టించాడు. ఇప్పుడు దేవదూతలు ఎంతమందో తెలుసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనములు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. ఈ లేఖనం ప్రకారం యాకోబుకు దేవదూతల సమూహం కనిపించింది. అందుకు ఆ చోటికి మహానయీము అని పేరు యాకోబు పెట్టాడు. అంటే దేవదూతలు ఒకరిద్దరు కాదు, ఒక సమూహమే ఉన్నది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 2వ వచనం. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఈ లేఖనం దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ప్రదానం చేసిన సందర్భంలోనిది. దేవుడు సీనాయి కొండ మీదకి వేవేల పరిశుద్ధ సమూహంతో వచ్చాడు. వేవేల అంటే 10,000 మంది దేవదూతలతో దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. అయితే దేవదూతలు ఈ విశ్వంలో 10,000 కంటే ఎక్కువే ఉండవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. ఈ లేఖనం యేసుక్రీస్తు పుట్టిన సమయంలో దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడిన సందర్భంలోనిది. గొర్రెల కాపరులతో మాట్లాడిన దేవదూతతో పాటు పరలోకంలో గొప్ప సైన్య సమూహం యేసుక్రీస్తు పుట్టిన సమయంలో స్తోత్రములు చేశారు. దీన్ని బట్టి దేవదూతలు 10,000 కాదు, అంతకంటే గొప్ప సైన్యం పరలోకంలో ఉన్నది. అయితే ఈ సైన్యం ఎంతమంది ఉండవచ్చు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఈ లేఖనం ప్రకారం దేవదూతలు ఒకరు కాదు, 10,000 కాదు,
గొప్ప సైన్యాలుగా కోట్ల కొలదిగా ఉన్నారు. కావున దేవుడు దేవదూతలను అసంఖ్యాకులుగా సృష్టించాడు. వీరు కోట్ల కొలదిగా సృష్టింపబడ్డారు. దేవదూతలు ఒకవేళ మనకు కనిపిస్తే ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. దానియేలు 10వ అధ్యాయము 5-6 వచనములు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమన మేలిమి బంగారు నడికొట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమోహపు కంఠధ్వని వలె ఉండెను. ఈ లేఖనంలో దానియేలు దేవదూత మహిమను వర్ణిస్తున్నాడు. దేవదూతలు మానవుల కంటే చాలా సౌందర్యవంతంగా ఉంటారు. వారి ముఖాలు మహా తేజస్సుతో మెరుపు వలె ఉంటాయి. మనతో మాట్లాడేటప్పుడు మానవ స్వరంతో మాట్లాడతారు. వారి కళ్ళు కానీ శరీరం కానీ కాంతివంతంగా అందంగా ఉంటాయి. అందులో భాగంగానే లూసిఫర్ను కూడా దేవుడు ఎంతో సౌందర్యవంతంగా సృష్టించాడు. ఇప్పుడు దేవదూతలు ఎంత జ్ఞానం గలవారో తెలుసుకుందాం. హెబ్రీయులు 2వ అధ్యాయము 7వ వచనం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. ఈ లేఖనం ప్రకారం మనుషుల కంటే దేవదూతలు కొంచెం ఎక్కువ, మానవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ. కావున మానవుడికి ఉన్న జ్ఞానం మరియు శక్తి కంటే దేవదూతలకే ఎక్కువ. 2వ సమూయేలు 14వ అధ్యాయము 20వ వచనం. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటియందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు. ఈ లేఖనంలో తెకోవ స్త్రీ దావీదు యొక్క జ్ఞానాన్ని వర్ణిస్తుంది. నీవు దేవదూతల జ్ఞానం వంటివాడవని తెకోవ స్త్రీ దావీదును అంటుంది. కావున దేవదూతలకు మానవ అతీతమైన జ్ఞానం ఉన్నది. అలాగని దేవదూతలు సర్వజ్ఞానులు కాదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఈ లేఖనం ప్రకారం దేవుని రాకడ గురించి పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు. కావున దేవదూతలు మహాజ్ఞానులైనా కానీ పరలోక సంబంధమైన అన్ని విషయాలు వారికి తెలియవు. కానీ మానవుల కంటే మహాజ్ఞానవంతులు. ఇప్పుడు దేవదూతలు భూమి మీదకి ఎలా వస్తారో తెలుసుకుందాం. కీర్తనలు 68వ అధ్యాయము 17వ వచనం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. ఈ లేఖనంలో దేవుని రథములు అంటే దేవదూతలు అని అర్థము. రథములను దేవదూతలతో దావీదు పోల్చాడు. అలాగే సహస్రములు అంటే వేలాది వేలు అని అర్థము. వేలాది వేలు అంటే 10,000 అని అర్థము. అయితే సహస్రములు అంటే 20,000 అని అర్థము. అంటే 20,000 రథాలను దావీదు దేవదూతలను ఉద్దేశించి మాట్లాడాడు. అంటే దేవుడి ఆజ్ఞ మేరకు దేవదూతలు వాటి ప్రయాణానికి రథాలను ఉపయోగిస్తాయి. అలాగే ఈ రథాలకు చక్రాలు ఉంటాయి. యెహెజ్కేలు 10వ అధ్యాయము 9వ వచనం. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఈ లేఖనంలో కెరూబులు అంటే దేవదూతలలో ఒక వ్యవస్థ. ఈ దేవదూతలు రథచక్రాలు ప్రయాణానికి ఉపయోగించినట్టుగా ఈ లేఖనంలో చూస్తున్నాము. 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనం. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఈ లేఖనంలో ఎలీషా యొక్క పనివాడు అగ్ని రథాలను చూశాడు. ఈ అగ్ని రథాలు దేవదూతలవి. ఇవి ఎలీషా ఉండు పర్వతం చుట్టూ కాపలాగా ఉన్నాయి. అలాగే ఏలియా ఆరోహణమైనప్పుడు అగ్ని రథంపై ఆరోహణమయ్యాడు. 2వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ విధంగా ఏలియా ఆరోహణమైనప్పుడు అగ్ని రథం మీద వెళ్ళాడు. అయితే అగ్ని రథాలు ఎందుకు ప్రయాణానికి ఉపయోగించేవారంటే పరలోకం నుండి భూగ్రహం మీదకి రావాలన్నా, అలాగే భూమి నుండి పరలోకం వెళ్ళాలన్నా విశ్వంలో సూర్యుడి లాంటి అగ్నిగోళాలు మధ్యలో ఎదురవుతాయి. అటువంటప్పుడు వాటి సమీపంలోనికి వెళ్ళేటప్పుడు ఆ వాహనానికి ఏమీ అవ్వకుండా అగ్నిని తట్టుకునేలాగున అగ్ని రథాలను దేవుడు సృష్టించాడు. అందుకే దేవదూతలు ప్రయాణాలకు అగ్ని రథములను ఉపయోగిస్తారు.
అందులో భాగంగానే ఏలియా కూడా అగ్నిరథం మీద దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు దేవదూతల బలం గురించి తెలుసుకుందాం. 2 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ఈ లేఖనం ప్రకారం దేవదూతలు మానవుల కంటే అధిక బలం శక్తి గలవారు. కీర్తనలు 103వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. ఈ లేఖనం ప్రకారం చూసిన దేవదూతలు బలసూరులు కావున దేవుడు మహాశక్తివంతులుగా దేవదూతలను సృష్టించాడు. ఇప్పుడు దేవదూతల స్వరమండలాల గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ లేఖనం ప్రకారం పరలోకంలో యేసుక్రీస్తు సింహాసనం దగ్గర కోట్లాను కోట్ల దేవదూతలు స్తోత్రాలు చేస్తున్నారు. ఈ విధంగా దేవదూతలు దివ్యమైన సంగీతంతో చక్కటి రాగంతో పాటలు పాడగలుగుతారు. ఇప్పుడు దేవదూతలు పెండ్లి చేసుకుంటారా లేదా తెలుసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఈ లేఖనం ప్రకారం పరలోకములో దేవదూతలు పెండ్లి చేసుకోరు. అలాగే పెండ్లి అనే ఆలోచన వారికి ఉండదు. ఇప్పుడు దేవదూతలకు ఆహారం ఉంటుందా అనే విషయం గురించి తెలుసుకుందాం. కీర్తనలు 78వ అధ్యాయము 25వ వచనం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఈ లేఖనం ప్రకారం దేవదూతలు కూడా భోజనం చేస్తారు. ఈ ఆహారమే మన్నా రూపంలో ఇజ్రాయేలుకు పరలోకం నుండి దేవుడు కురిపించాడు. అంటే దేవదూతల ఆహారం నరులు భుజించారు. ఇజ్రాయేలు సమృద్ధిగా దేవదూతలు తినే ఆహారం తిన్నారు. దేవదూతలు ఆత్మలైనా కానీ వారికి ఆత్మ సంబంధమైన శరీరం ఉంటుంది. వారు వినగలుగుతారు, చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే ఆకలి కూడా వేస్తుంది. ఆ ఆకలి తీర్చుకోవడానికి పంటలు పండించి వ్యవసాయం చేస్తారు. ఆ ఆహారమే ఇజ్రాయేలీలు తిన్నారు. అలాగే మొదటి రాజులు 19:5లో ఏలియా దేవదూతల భోజనం చేసి 40 రోజుల ప్రయాణానికి బలం పొందుకుని ఉన్నాడు. అలాగే దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఇంటి దగ్గర 2 దేవదూతలు భోజనం చేశారు. కావున దేవదూతలు కూడా ఆహారం తీసుకుంటారు. ఇప్పుడు దేవదూతల భాష గురించి తెలుసుకుందాం. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కొంచును గనగనలాడు తాళమునే యుందును. ఈ లేఖనంలో దేవదూతల భాష కనిపిస్తుంది. కావున పరలోకంలో వీరికి ప్రత్యేకమైన భాష ఉన్నది. ఆ భాషతోనే దేవునితో మాట్లాడతారు. అలాగే దేవుడి ఆజ్ఞ మేరకు భూమి మీదకి వస్తారు. వీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయా భాషలు గలవారితో వారికి అర్థమయ్యేలా వారి భాషలతోనే మాట్లాడుతారు. కావున దేవదూతలకు పరలోక భాష ఉన్నది. ఇప్పుడు దేవదూతల వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మన భూమి మీద పరిపాలన వ్యవస్థ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అని ఎలా ఉన్నదో అలాగే పరలోకంలో కూడా దేవదూతలకు ఒక వ్యవస్థ ఉన్నది. అందులో భాగంగా దేవదూతలలో ప్రధాన దేవదూతలు, సెరూపులు, కెరూబులు అని వ్యవస్థ ఉన్నది. ఇందులోనే వేకువ చుక్కలు అనగా ఉదయ నక్షత్రములు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన దేవదూతల గురించి తెలుసుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు. ఈ లేఖనం ప్రకారం కోట్లాను కోట్ల దేవదూతలకు పై అధికారి ఎవరంటే మిఖాయేలు. అందుకే ప్రధాన దూత అయిన మిఖాయేలు అని వ్రాయబడింది. మిఖాయేలు అనగా దేవుడులాగా ఉన్నవాడు అని అర్థము. దానియేలు 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఈ లేఖనంలో కూడా మహా అధిపతియగు మిఖాయేలు అని వ్రాయబడింది. ఈ విధంగా మిఖాయేలు దేవదూతలలో ప్రధాన దూత. దేవుడు తన ఎన్నుకున్న జనాంగాన్ని కాపాడడానికి మిఖాయేలు వారి పక్షాన ఉంటాడు. లూసిఫర్ పాపం చేయకముందు ప్రధాన దూతగా ఉండేది. లూసిఫర్ పాపం చేసిన తరువాత ఆ స్థానం మిఖాయేలు దక్కించుకుంది. ఆ తరువాత ప్రధాన దూతలలో గబ్రియేలు దేవదూత ఒకరు. గబ్రియేలు అనగా దేవుడు వీరుడు, బలవంతుడు అని అర్థము. కానీ మిఖాయేలు కంటే గబ్రియేలు దేవదూత బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడింది.
గబ్రియేలు దేవదూత దేవుని వాగ్దానాల్ని మోసుకు వస్తాడు, శుభవార్తను చేరవేస్తాడు. దానియేలు 9:21లో దర్శనంలో దానియేలుకు గబ్రియేలు దేవదూత యుగాంత సంభవాల గురించి చెప్తాడు. అలాగే లోక 1:19లో జకర్యాకు బాప్తిస్మిచ్చు యోహాను గురించి గబ్రియేలు దేవదూత చెప్తాడు. అలాగే లోక 1:26లో గబ్రియేలు దేవదూత యేసు పుట్టుక గురించి మరియమ్మకు తెలియజేస్తాడు. అలాగే గబ్రియేలుకు యెహోవా దూత అని పేరు కూడా కలదు. ఇప్పుడు సెరూపుల గురించి తెలుసుకుందాం. దేవదూతలలో వారి అధికారాన్ని బట్టి కొన్ని స్థాయిలు ఉన్నాయి. అందులో భాగంగానే సెరూపులు, కెరూబులు దేవదూతలు ఉన్నారు. అయితే సెరూపులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సెరూపు అనగా ప్రేమ అని అర్థము. ఈ సెరూపులు యెషయా 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. ఇందులో సెరూపులు 6 రెక్కలు కలిగి ఉంటారు. 2 రెక్కలతో ముఖం కప్పుకొని, మరో 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుతారు. వీరు పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉంటారు. వీరు సింహాసనానికి పైగా ఉంటారు. కెరూబులు అయితే సింహాసనానికి ప్రక్కన ఉంటారు. ఇప్పుడు కెరూబులు గురించి తెలుసుకుందాం. కెరూబులు ఆదికాండం 3:24లో ఏదెను తోటకు కాపలాగా దేవుడు ఉంచాడు. అలాగే కెరూబులు దేవుని సింహాసనం దగ్గర ప్రక్కన ఉంటారు. అదే సింహాసనం పైన సెరూపులు ఉంటారు. కీర్తనలు 80వ అధ్యాయము 1వ వచనం, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపము. అలాగే యెహెజ్కేలు 10వ అధ్యాయంలో కెరూబులు కనిపిస్తారు. అలాగే నిర్గమకాండము 25:18లో ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠంలో కెరూబుల చిత్రాలు ముద్రించబడ్డాయి. ఈ విధంగా కెరూబులు, సెరూపులు వేరువేరు స్థాయిలు కలిగి ఉన్నా కానీ, అలాగే వారి సేవలు వేరైనా కానీ వీరిద్దరూ సమానమే. అలాగే దేవదూతలు దేవుని ఆజ్ఞ మేరకు భూమి మీదకి వచ్చి ఆయన భక్తులను రక్షిస్తారు. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఈ విధంగా దేవదూతలు పరిశుద్ధులను, విశ్వాసులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఫిలదెల్ఫియాలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఫిలదెల్ఫియాలో డాక్టర్ మిచెల్ అనే ప్రముఖ వైద్యుడు పగలంతా తన వైద్య పని ముగించుకుని రాత్రికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. ఎక్కువగా అలిసిపోవడం వల్ల నిద్రలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో తలుపు కొడితే లేచి తలుపు తెరిచాడు. అప్పుడు ఒక చిన్న అమ్మాయి తలుపు దగ్గర ఉండి, మా అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడుతుంది, దయచేసి మా అమ్మకు వైద్యం అందించండి అని బ్రతిమాలింది. వెంటనే డాక్టర్ ఆ రోగి దగ్గరకు వెళ్ళాడు. ఆమె న్యూమోనియా వ్యాధితో బాధపడుతుంది. వెంటనే ఆమెకు వైద్యం చేసి బ్రతికించాడు. అప్పుడు ఆ రోగితో డాక్టర్ ఈ విధంగా అంటాడు, మీ కుమార్తె నా దగ్గరికి వచ్చి బ్రతిమాలకపోతే నేను వచ్చేవాడిని కాదమ్మా, మీ అమ్మాయి చాలా తెలివైనదమ్మా అన్నాడు. వెంటనే ఆ రోగి షాక్ అయ్యింది. మా అమ్మాయి నెల క్రిందే చనిపోయింది, ఇదిగో మా అమ్మాయి దుస్తులు, చెప్పులు అని డాక్టర్కు చూపించింది. అప్పుడు డాక్టర్ చాలా ఆశ్చర్యపోయాడు. అవే దుస్తులు, చెప్పులు ధరించుకుని ఆ అమ్మాయి డాక్టర్ ఇంటికి వచ్చింది. ఇంతకీ ఆ అమ్మాయి రూపంలో వచ్చింది ఎవరంటే దేవదూత. ఈ విధంగా దేవదూతలు దేవుని ఆజ్ఞ మేరకు ఆయన భక్తులను రక్షిస్తాయి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.